అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ చూసుంటారు కదండీ! జపాలి వాటర్ గురించి క్లారిటీ. ఎందుకు జపాలిలో వాటర్ తెల్లగా మారుతా ఉంది? తెల్లగా నుంచి నార్మల్‌గా ఎందుకు వస్తాంది? ఈ నీళ్లు తాగేదానికి ఎలిజిబులా? నీళ్ళు క్లారిటీగా ఉండాయా? టీటీడీ బోర్డ్ ఏం చెప్పింది? అసలు టీటీడీ బోర్డ్ ఇది వాటర్‌ని టెస్ట్ చేసిందా లేదా? ఫైనల్‌గా ప్రెస్ నోట్ రిలీజ్ ఏం చెప్తా ఉంది? ఇక ముందు జపాలికి పోయేవాళ్ళు ఈ నీళ్ళ గురించి ఏం తెలుసుకోవాలా? ఈ డీటెయిల్స్ అన్నీ క్లుప్తంగా డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడదాం. సో లెట్స్ లెట్స్ నాట్ వెయిట్. వెల్కమ్ టు మై వీడియో. హియర్ వి గో. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో డీటెయిల్స్‌కి పోయే ముందర మీరు వీడియో చూసుకోరండి. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? జపాలి తీర్థం వద్ద నీళ్లు చేయి పెట్టిన వెంటనే బురుగులు నిండిన తెల్లనీరు కనిపిస్తున్నాయి. కొన్ని సెకండ్లలో ఆ బురుగులు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత నార్మల్ వాటర్ అయింది. నార్మల్ వాటర్ని ఎత్తుకొని మనం తాగొచ్చు. సో ఈ వీడియోలో నేను చెప్పినట్టు చూపించినట్టు ఏమి క్లారిఫికేషన్ కావాల్సిందో, జనాలకి ఏం అపోహలు ఉన్నో, సో ఇదందరికీ టీటీడీ వాళ్ళు పాలక మండలిలో ఒక క్లారిటీ ఇచ్చినారు. సో ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు. టీటీడీ వాళ్ళు ఏం రిలీజ్ చేసినారంటే, జపాలి తీర్థం నీరు తెల్లగా కనిపించడంపై అపోహలు వద్దు. వాటర్ ప్రెషర్ వల్ల ఏర్పడే సూక్ష్మ బుడగల కారణంగా తెల్లగా కనిపిస్తున్న నీరు టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ బోర్డ్ ల్యాబ్ టెస్ట్ చేసి నీరు స్వచ్ఛంగా ఉందని డిసైడ్ చేశారు. సో దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే, ఎవరైనా జపాలి తీర్థం వెళ్ళేవాళ్ళు అక్కడున్న ట్యాప్లో నీళ్ళు తీసుకొని తాగడానికి 100% ప్యూర్ అండ్ క్లియర్గా ఉంది. దాన్ని యూస్ చేయొచ్చు. దాంట్లో ఏం తప్పులేదు. కొండల్లో దిగి వస్తూ ఉండే జపాలి తీర్థం కాబట్టి సీక్రెట్గా కూడా భక్తి పరంగా కూడా చాలా విశిష్టమైండే గుణాలు కలిగి ఉంటుంది వాటరు, జపాలి తీర్థం వాటరు. ఎవరికైనా దయ్యాలు పట్టిన, బ్లాక్ మ్యాజిక్ చేసిన ఇట్లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నా జపాలి తీర్థం వద్ద స్నానం చేస్తే, అట్లీస్ట్ ఒక 7 సార్లు స్నానం చేస్తే వీటికన్నిటికీ విరుగు ఉంటుందని చెప్తారు. సో జపాలి కథ చాలా పెద్దది. రామాయణంలో కనెక్ట్ అయి ఉంటుంది. హనుమంతుల వారు జపాలి మహర్షికి దర్శనం కూడా ఇచ్చి, ఇక్కడ ఏం కావాలో కోరుకోమన్నప్పుడు జపాలి మహర్షి నాకేమొద్దు, ఇక్కడ వచ్చే భక్తులకి వాళ్ళ కోరికలు ఏముందో దాన్ని తీర్చేలాగా ఆశీర్వాదం చేయమని చెప్తారు. అప్పుడు హనుమంతుడు సరే అని చెప్తారు. సో జపాలిలో హనుమంతుడిని వేడుకొని ఆ తీర్థంలో స్నానం చేసి పూజలు చేస్తే ఏదే కఠినమైన సమస్యలైనా, లైక్ బ్లాక్ మ్యాజిక్ అయినా, రుణ బాధలైనా, ఫ్యామిలీ సమస్యలైనా, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళైనా, వీటన్నిటికీ చాలా పవర్ఫుల్ ప్లేస్. చాలా త్వరగా కోరికలు తీరుతాయి. దెర్ ఆర్ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ భక్తులు తిరుమల కొండ మీదకి వస్తారు. జపాలి తీర్థంలో స్నానం చేసి జపాలి హనుమంతుని పూజ చేసుకొని తిరిగి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. తిరుమల స్వామివారిని కూడా చూడరు. అంత విశిష్టమైన క్షేత్రం జపాలి క్షేత్రం. సో ఇలాంటి క్షేత్రంలో ఏమి తీర్థం వస్తూ ఉంది, ఏమి ఆ బురుగులు నిండిన వాటర్ వస్తూ ఉంది, సో దీన్ని తాగలనా వద్దా అని టీటీడీ వాళ్ళు చాలా అపోహల్ని బంద్ చేసేదానికి, క్లారిఫై చేయడానికి ఈ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు. సో నేను ఈ వీడియోలో క్లుప్తంగా ఏం చెప్తామనుకుంటానంటే, జపాలికి పోండి, స్నానాలు ఆచరించండి, స్వామి దర్శనం చేయండి, అక్కడ మీకు అయితే కొన్ని నైవేద్యాలు ఇచ్చి దాన ధర్మాలు చేయండి, అక్కడ ఉండే నీళ్ళు కూడా తాగండి, తప్పేం లేదు. చిన్నపిల్లలు పిలుచుకోపోయేట్టుకంటే అక్కడ హనుమాన్ది ఇవి టాయ్స్ లాంటివి అవన్నీ ఇస్తావు, గొంతుకేసుకొనేకి, చేతిలో దారాలు కట్టుకోనేకి, అవన్నీ వాడండి, పర్లేదు. ఈ కాలంలో వాడకపోతే ఎప్పుడు వాడతారు. సో అవన్నీ చూసి మీరు అది అక్కడ ఉండే ప్రశాంతత, అక్కడ ఉండే మెంటల్ పీస్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ గారిపోతే ఆ గుడి బయట కాస్త ఫారెస్ట్ లాగా ఉంటుంది. సో అక్కడ కాస్త కూర్చొని కస్టమర్స్కు మాట్లాడి అక్కడ ఉండే వైబ్స్ని ఎంజాయ్ చేయండి. సో జపాలి తీర్థం ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ అండ్ గుడ్ ప్లేస్.
అండ్ మెంటలీ చాలా రిలీఫ్ ఇచ్చే ప్లేస్. మీ కోరికలు ఏమైనా చెప్పుకోవాలనుకున్నా హనుమంతునికి ఇంకొకసారి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి చెప్పొచ్చు. ఒక్క నోటెడ్ పాయింట్ ఏమంటే జపాలీలో చాలామంది గుడి దగ్గర నార్త్ ఇండియన్స్ ఉంటారు. నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ అయోధ్య నుంచి వచ్చిండేవాళ్ళు. సో వాళ్ళు రోటీలు చేస్తూ ఉంటారు. నార్మల్ ఒక పైలో కట్టెలు పెట్టి అడవి కట్టెలు పెట్టి అంత డేక్సాలో కొంచెం అవి ఇవి కూరలు చేసుకొని పిండి చేసి రోటీలు చేస్తుంటారు. మీరు పోతే మీకు కూడా ఒక 2, 3 ఇస్తారు. నేను కూడా ట్రై చేసి తిన్నాను. సో ఎవరైనా కాస్త టైం స్పెండ్ చేయాలి తప్ప జపాలీలో ఈ హరీబరీ రష్‌లో కాకుండా జనాల సమూహంలో కాకుండా ఉండాలంటే జపాలీలో పోయి స్నానం చేసి పూజలు చేసి ఒక వాళ్ళిచ్చే ప్రసాదం స్వీకరించి లేదా వాళ్ళతో కలిసి మాట్లాడి ఆ తర్వాత రావాలని నేను కోరుకుంటాను. మీరెవరైనా జపాలీకి పోయింటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఈ వాటర్ గురించి మీరేమైనా తెలుసుకొని ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ మీరెప్పుడు జపాలీకి పోవాలనుకుంటున్నారో కూడా చెప్పండి. హియర్ వి గో. థాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.